హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి 4వ టీ20 మ్యాచ్లో భారత్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. బౌలింగ్కు సహకరించినటువంటి ఈ స్టేడియంలో మొదట కొద్దిగా బ్యాటింగ్లో తడబడి 167 పరుగుల తక్కువ స్కోర్ను చేసినప్పటికీ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను ఒత్తిడిలోకి నెట్టి 48 పరుగుల తేడాతో గెలవడం నిజంగా చాలా గొప్ప విజయమనే చెప్పాలి. అసలు ఈ మ్యాచ్లో ఒకానొక సందర్భంలో భారత బ్యాట్స్మెన్లు ఆడుతున్న తీరు చూసి చాలా విసిగెత్తిపోయే ఉంటారు. మరి ఈ స్టేడియం అనేది అంతగా స్పిన్ బౌలింగ్కు అనుకూలించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆ జట్టు ప్రధాన స్పిన్నర్ అయినటువంటి ఆడమ్ జంపా 3 కీలకమైన వికెట్లు తీసి భారత బ్యాట్స్మెన్లను ఒత్తిడిలోకే నెట్టాడు. అంతేకాకుండా ఇది స్పిన్కు ఎక్కువగా అనుకూలిస్తున్నప్పటికీ నాథన్ ఎల్లిస్ కూడా 3 కీలకమైన వికెట్లు తీసి భారత్ను కొద్దిగా తక్కువ స్కోర్కే పరిమితం చేశారని చెప్పాలి. 167 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్కు దిగినటువంటి ఆస్ట్రేలియా మొదట్లో బాగానే ఆడిందని చెప్పాలి. 37 పరుగుల వరకు అసలు ఆ టీం వికెట్ కూడా పడలేదు. ప్రారంభంలో మాథ్యూ షాట్ చాలా గొప్ప షాట్లే ఆడి జట్టును విజయం ముందు నడిపించడంలో కొద్దిగా బాగానే ప్రయత్నించాడు. కానీ అతడికి మన భారత బౌలర్ అయినటువంటి అక్షర్ పటేల్ గొప్ప షాకే ఇచ్చాడు. అతడిని అద్భుతంగా పెవిలియన్ చేర్చి అతడి వికెట్ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత మరో విధ్వంసక ఆటగాడైనటువంటి వన్డౌన్ బ్యాట్స్మెన్ అయిన జోస్ ఇంగ్లీష్ను కూడా అక్షర్ పటేలే అవుట్ చేసి భారత్ విజయంలో కీలకమైన పాత్ర పోషించాడు. ఇలా 2 కీలకమైన వికెట్లు మరియు 24 పరుగుల హిట్టింగ్ రన్స్తో భారత్ విజయంలో అక్షర్ పటేల్ చాలా పాత్ర వహించాడనే చెప్పాలి. ఇక అక్షర్ పటేల్కు జోడీగా మరో ఆల్రౌండర్ అయినటువంటి శివం దుబే కూడా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను అనుకోని రీతిలో ఇబ్బంది పెట్టాడు. అతడు కూడా 2 కీలకమైన వికెట్లను తీశాడు. అతడు తీసిన కీలక వికెట్లు మిచెల్ మార్ష్ మరియు మరో విధ్వంసకర ఆటగాడు అయినటువంటి టీమ్ డేవిడ్ది. వీరిద్దరూ కూడా ఆస్ట్రేలియా తరపున ప్రధానమైన టీ20 బ్యాట్స్మెన్లు. బ్యాటింగ్లో శివం దుబే కొద్దిగా తడబడినప్పటికీ బౌలింగ్లో మాత్రం బాగానే వేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. ఇక వీరిద్దరితో పాటు మరో స్పిన్నర్ అయినటువంటి వాషింగ్టన్ సుందర్ చివర్లో బౌలింగ్ చేసినప్పటికీ అద్భుతంగా 3 కీలకమైన లేదా జట్టును గెలిపించే సామర్థ్యం ఉన్నటువంటి ఆస్ట్రేలియా ఆల్రౌండర్లను మరియు ఆ జట్టు చివరి బౌలర్లను అవుట్ చేయడం ద్వారా ఆస్ట్రేలియా అస్సలు కోలుకోలేని విధంగా దెబ్బతీశాడని చెప్పాలి. అతడు బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ బౌలింగ్లో మాత్రం అద్భుతంగా 3 వికెట్ల ఘనతను సాధించాడు. అంతేకాకుండా మరో స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియా యొక్క అత్యంత కీలకమైన బ్యాట్స్మెన్ అయినటువంటి గ్లెన్ మ్యాక్స్వెల్ వికెట్ తీయడం నిజంగా చాలా గొప్ప అంశం. అసలు మ్యాక్స్వెల్ ఒంటి చేత్తో మ్యాచ్ గమనాన్నే మార్చేసే క్రికెటర్. అతడి వికెట్ దక్కించుకోవడం చాలా గొప్ప అంశమే. ఇక ఈ విధంగా భారత బౌలర్లంతా సమిష్టిగా రాణించారనే చెప్పాలి. ఇక బౌలింగ్ను కొద్దిగా పక్కన పెడితే అంతకుముందు భారత బ్యాట్స్మెన్ అయినటువంటి అభిషేక్ శర్మ 21 బాల్స్లో 28 పరుగులను, గిల్ 39 బాల్స్లో 46 పరుగులను మరియు శివం దుబే 18 బాల్స్లో 22 పరుగులను చేయగా చివర్లో అక్షర్ పటేల్ 11 బాల్స్లో 22 పరుగులు చేయడంతో పాటు అతడికి జోడీగా మధ్యలో సూర్యకుమార్ యాదవ్ 10 బాల్స్లో 20 పరుగులతో ధనాధన్ బ్యాటింగ్ చూపించారు. ఈ విధంగా భారత్ అలానో ఇలానో 167 పరుగులు చేసింది. ఇలా చేసినటువంటి స్కోర్తోనే ఏకంగా 48 పరుగుల తేడాతో గెలవడం నిజంగా భారత బౌలర్ల సత్తాకు నిదర్శనం. ఇలానే చివరిలో జరిగేటటువంటి టీ20 మ్యాచ్లోనే గెలిచి ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ను గెలుస్తుందని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.